జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు। ఈ రోజు మా సమ్మెను నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎప్పుడైతే మేము ఆరంభించామో అప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ రిలే ఇస్తూ మాకు మీడియా పరంగా ఎంతో మా యొక్క రిలే నిరాహార దీక్షను ప్రచారం చేస్తూ లోకానికి తెలియజేస్తూ మాకు ఈ మీడియా మిత్రులు చాలా ఉపయోగపడుతున్నారు। సో మేము ఈ విధంగా ధర్నా చౌక్ సాక్షిగా ఏకశిలా పార్క్ లో ఎస్ఎస్ఏ ఉద్యోగులమంతా కూడా ఈ రోజు నిరవధిక నిరాహార దీక్షకు సమ్మెకు దిగుతున్నాము। ఇటువంటి సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము। మా యొక్క అటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని మేము సాధించుకునేంత వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము। ఈ రోజు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులంతా కూడా వివిధ పాఠశాలల్లో అన్ని రంగాలలో 18 రకరకాల ఉద్యోగులలో వాళ్ళంతా కూడా ఉన్నారు। మేము గత 10-15 ఏళ్లుగా కూడా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులమంతా కూడా వెట్టి చాకరికి లోనవుతున్నాము। ఇటువంటి వెట్టి చాకరి విధంగా మేము మా శ్రమదోపిడి జరుగుతున్నది। మాకు ఉద్యోగ భద్రత లేదు, ఎటువంటి హెల్త్ కార్డులు లేవు। ఇటువంటి విషయంగా మేము ఈ ధర్నా చేస్తున్నాము। ఇందుకు మాకు ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరూ కూడా మేమంతా ఎస్ఎస్ఏ కుటుంబం అంతా కూడా ఇక్కడ ధర్నాని ఉధృతం చేస్తున్నాము। ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాకు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం కలిగించాలి। కేజీబీవీ ఉపాధ్యాయులు కూడా 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు। ఆడపిల్లల సంరక్షణకై బేటీ బచావో బేటీ పడావో అని వాళ్ళు ఎంత సమృద్ధిగా ఒక కార్పొరేట్ స్కూల్ ని నడిపినట్టు విధంగా నడిపిస్తున్నాము। మా యొక్క పాఠశాలలన్నీ కూడా కళాశాలలుగా ఎదిగి ఎంతో అభివృద్ధిని సాధించాయి। పిల్లలు కూడా అన్ని రంగాలలో ముందుకుంటున్నారు। కానీ మేము ఆ ఉద్యోగులైన మేము చాలా చిన్న చూపుకి లోనవుతున్నాము। మాకు ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు। మరి మేము హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సమాన పనికి సమాన వేతనంగా ఏదైతే వాళ్ళు కల్పించాలని సూచించారో అది మాకు కూడా వర్తింపజేయాలి। మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మేము ఈ ధర్నా చౌక్ సాక్షిగా ఏకశిలా పార్క్ నందు మేము ఈ ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము। జై ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా మీడియా జోహార్ జోహార్। జై ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా జై ఎస్ఎస్ఏ।